అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం డిఎల్ఎఫ్ ఫంక్షన్ హాల్లో మినీ మహానాడు కార్యక్రమాన్ని జిల్లా టీడీపీ నాయకులతో ఎమ్మెల్యే సుబ్బరాజు ఘనంగా నిర్వహించారు. మినీ మహానాడులో నాయకులు కార్యకర్తల కోలాహలం చోటు చేసుకుంది. నాయకులు కార్యకర్తలు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ముమ్మిడివరంలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు నిధులు విడుదల చేసిందని మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదికే నియోజకవర్గం ఇప్పటికే చాలా అభివృద్ధి జరిగిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం తమ వంతు సహకారం ఉంటుందని మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వివేకానంద, నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. ఈ విద్యా సంవత్సరం ఈ స్కూల్ పెట్టే ముందే వారి ఖాతాల్లో జమ చేస్తా అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. తొందరలోనే మీ అందరి ఖాతాల్లో వేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసిన ఆగస్టు 15 నుంచి మరి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చింది ప్రభుత్వం. అది కూడా ఆగస్టు 15 నుంచి మరి మీకు అందరికీ అవుతుంది. అదేవిధంగా రైతులకి మరి 10,000 నుంచి 20,000 చేస్తా ఉన్నాం. అది కూడా ఈ నెల వచ్చే నెల 15 లోపు రైతుల ఖాతాల్లో కూడా మనం జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ధాన్యం గత 5 సంవత్సరాల్లో ధాన్యం ఉంటే 2-3 నెలలకు కానీ డబ్బులు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. అటువంటిది కేవలం 24 గంటల్లో ఆ రైతు ఖాతాలో జమ చేసే ప్రభుత్వం మాటించాం. 24 గంటల్లో వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తున్న ప్రభుత్వం టార్గెట్ తక్కువైతే మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారిని అడిగి అది తెచ్చి మ్యాక్సిమం అందరి దగ్గర రైతులందరి దగ్గర కూడా ధాన్యం కొనుగోలు కూడా చేయడం జరిగింది. అదే కాకుండా మన యాక్షన్ ప్లాన్ ఇంకా మన నియోజకవర్గానికి కావాల్సిన అనేక వసతులు కూడా మనం ఆల్రెడీ ప్రతిపాదనలు పంపాం. అయిపోవడం చుట్టూ బాల్యగారు 7 గంటలు ప్రతిష్ట చేశాం. దాన్ని మరింత బలోపేతం చేసి దాని చుట్టూ 320 కోట్లతో 5.5 మీటర్ల టూరిజం హబ్గా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. మన హరీష్ గారు కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆ ప్రాజెక్ట్ కూడా మనం